అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. కెరియర్ కౌన్సిలర్‌ని. జోష్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అని మేము కన్సల్టెన్సీని ఆపరేట్ చేస్తుంటాం. సో, ఈరోజు ఈ వీడియోలో బీఫార్మసీ కెరియర్ ఎలా ఉంటుంది? ఎన్ని సీట్లున్నాయి? ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? 2 రాష్ట్రాల్లో కలిపి. సో, దీని యొక్క కాంపిటీషన్ పరిస్థితి ఏంటి? ఈ బీఫార్మసీ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకి ఎటువంటి ఉపాధి అవకాశాలుంటాయి? ఈ బీఫార్మసీ చదవాలా? వద్దా? ఒకవేళ చదివితే ఎవరు చదవచ్చు? ఎలాంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కోర్సు? ఎలాంటి వారికి ఇది చదవకూడనటువంటి కోర్సు? ఈ విషయాల్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అనేది చాలా పురాతన కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక బైపీసీ చదివినటువంటి వాళ్ళకి ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్ తర్వాత బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ తర్వాత 6th ప్లేస్‌లో చాయిస్‌గా కొనసాగుతూ వస్తుందన్నమాట. అయితే మారిన కాలమాన పరిస్థితుల వల్ల దీని యొక్క అవసరం, దీనికి ఉన్నటువంటి డిమాండ్ కూడా చాలా వరకు తగ్గింది. సో, ఎందుకని తగ్గింది? అసలు ఎన్ని సీట్లున్నాయి? మన తెలంగాణలో తీసుకున్నట్లయితే రమారమిగా ఒక 10,000 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక 12,500 సీట్లు. మొత్తం ఒక 22,500 అవైలబుల్ సీట్స్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. మాక్సిమం అన్ని కాలేజీలు నిండుతాయండి. దీంట్లో ఏం సీట్లు మిగిలేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 2.5 లక్షల మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు 2 రాష్ట్రాల్లో కలిపి. కానీ మనకున్నది మేజర్‌గా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు అన్ని కలుపుకున్నా గాని ఒక తక్కువ ఉండటం. అదేవిధంగా బీఫార్మసీకి మనకు ఒక 25,000 సీట్లు మాత్రమే ఉండటం వల్ల అన్ని సీట్లనేవి నిండిపోతాయి. సో, దీని యొక్క కెరియర్ స్కోపు ఏంటి? ఎలా ఉంటుంది? అనేది మనం గాని చూసినట్లయితే, ఇది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక భారతీయ సంస్థ ద్వారా గుర్తింపు పొందినటువంటి కాలేజీలు ఈ కోర్సును రన్ చేస్తూ ఉంటాయి. ఆన్ యావరేజ్ ఒక కాలేజీకి 100 సీట్లు లిమిట్ అనేది ఉంటుంది సీలింగు. అంటే మనకు ఒక 22,500 అంటే గవర్నమెంట్ కాలేజెస్‌తో అన్ని కలుపుకున్నట్లయితే ఒక 200 కాలేజీలు ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణ రాష్ట్రం 200-230 కాలేజీల వరకు ఉన్నాయి. ప్రధానంగా దీని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి, 30% మేనేజ్మెంట్ సీట్స్, 70% కన్వీనర్ సీట్స్ త్రూ ఎంసెట్ ద్వారా నింపబడతాయి ఈ సీట్లు. సో, 70% నింపబడేటువంటి సీట్లకి ఈ యొక్క కాలేజ్ ఫీజులు కూడా ఆన్ యావరేజ్ ఒక 70,000, 50,000 నుంచి ఒక 70,000 మధ్యలో దీని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది 4 సంవత్సరాల డ్యూరేషన్ కలిగినటువంటి కోర్స్ అండి. సో, ఒక 2.5 లక్ష దీనికి ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఖర్చవుతుంది. కానీ 2 రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండటం వల్ల 35,000 ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. రిమైనింగ్ ఫీజు కౌన్సెలింగ్‌లో వచ్చిన వాళ్ళు కట్టుకొని చదువుకోవచ్చు. సో, దీని యొక్క సిమిలర్‌గా దగ్గరగా ఉన్నటువంటి అంటే రంగాలు ఏంటి? ఫస్ట్ దీని ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో చూస్తామండి. బీఫార్మసీ చదివినటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఫార్మసిస్ట్‌గా మొదటి రకమైనటువంటి ఉద్యోగం. ఫార్మసీ కంపెనీస్‌లో వర్క్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఫార్మసీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మనకి రెడ్డి ల్యాబ్స్ అని ఇక్కడ హైదరాబాద్‌లో తీసుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీలో వీళ్ళు ఫార్మసిస్ట్‌గా పనిచేస్తారు. మీరు ఫార్మసీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. దీని యొక్క పరిధి, దీని యొక్క వేతనం ఎలా ఉంటుంది? ఫ్రెషర్‌గా బీఫార్మసీ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే 12,000 ఫిక్స్డ్ వేతనంగా ఈ సంవత్సరం కొనసాగిందండి. ఎంత మీరు మంచి కాలేజీలో చదివినా 15,000-16,000 కన్నా ఎక్కువైతే రాలేదు. అతి కొద్ది మందికి కొన్ని కంపెనీస్‌లో 2.5-3.2 లాక్స్ హైయెస్ట్ మనం వేజ్‌గా తీసుకోవచ్చు. బట్ యావరేజ్‌ని తీసుకున్నప్పుడు మాత్రం ఉద్యోగం రానటువంటి వాళ్ళని, వచ్చినటువంటి వాళ్ళని అట్లాగానే కలిపి తీసుకున్నప్పుడు మనకు రూ. 12,000 నుంచి 13,000, 13,000 మాత్రమే దీని యొక్క యావరేజ్ వేతనంగా కొనసాగుతుంది. మీరు దీనికి కంపారిజన్‌గా మనం ఎట్లా తీసుకున్నామంటే బీఎస్సీ నర్సింగ్ తీసుకున్నాం అనుకోండి 18,000 ఉంది. స్టార్టింగ్ వేతనం 18,000 ఉంది. బీఫార్మసీకి అయితే 12,000 ఉంది. అదే ఫార్మ్ డీకి అనేది 15,000-22,000 దాకా కొనసాగుతుంది. దీంట్లో 2 డివిజన్స్ ఉంటాయన్నమాట. ఒక కాలేజీ తీసుకున్నట్లయితే 100 సీట్లు బీఫార్మసీ ఉంటే అదే కాలేజీలో 30 సీట్స్ వరకు ఫార్మ్ డి సీట్స్ ఉంటాయి. అంటే 21 సీట్స్ కౌన్సెలింగ్ సీట్స్, 9 సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. ఈ ఫార్మ్ డి అనేది 6 సంవత్సరాల కోర్స్ అండి. ఇది డాక్టరేట్ కోర్స్ కాదు. యాక్చువల్‌గా ఈ ఫార్మ్ డీని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను మీకు చాలా సింపుల్ వేలో వాటిని మీకు కన్వే చేస్తాను. అసలు ఎందుకు పెట్టారని చెప్పేసి. యూఎస్ మార్కెట్‌లో డాక్టర్ అనే వ్యక్తి డయాగ్నోసిస్ చేస్తాడు. డయాగ్నోసిస్ అంటే రోగం ఏమిటి? ఈ రోగం యొక్క లక్షణాలు ఏంటి? ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత దీనికి సంబంధించి మందులు రాసే అధికారం ఫార్మ్ డి చదివిన విద్యార్థులకి అక్కడ విదేశాల్లో ఉందన్నమాట. అలాంటి సిస్టమ్ తీసుకురావాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్‌లో అనుకుంటా
ఈ ఫార్మ్ తీసుకురావడం జరిగింది. భారతదేశం మెడికల్ లాబింగ్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అయింది. వాళ్ళకి ఇంత కష్టపడి ఇంత లాబింగ్ చేసి ₹1,00,00,000 పెట్టి లేకపోతే 1,50,00,000 2,00,00,000 పెట్టి మెడికల్ సీట్ చదువుకొని వస్తే ముందులన్నీ పక్కన వాళ్ళు రాసేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం ఏమైపోతుంది? వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో మెడికల్ లాబింగ్ అసలు ఈ కోర్సుని ఎక్కరానే లేదు. కాబట్టి అసలు ఫార్మ్ డి చట్టం అనేది శుద్ధదండగా అసలు ఆ కోర్స్ అనేది వేస్ట్ పనిచేయదు. ఎవరికి మేలు అంటే కంపల్సరీ మీరు యూఎస్ టార్గెట్ పెట్టుకొని ఉండాలి. అక్కడ నెప్లెక్స్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని అక్కడ కానీ మీరు ఫార్మ్ డితో కానీ సర్టిఫికేషన్ చేసుకొని కానీ సెటిల్ అయితే అద్భుతమైన కెరియర్ లైఫ్ సెట్. అటు కాకుండా ఇండియాలో ఉండి ఫార్మ్ డి చేసుకొని కానీ మీరు తిరిగినట్లయితే మిమ్మల్ని కూడా ఎంఫార్మసీ చదివిన పిల్లల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు. మీకు వచ్చేది 22,000 నుంచి 25,000 22,000 వస్తుంది. యావరేజ్ తీసుకుంటే శాలరీ అట్లా ఉంది. చాలా మంది ఈ బీఫార్మసీ చదివినటువంటి పిల్లలు నేను చూశాను. మాది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. అక్కడికి వస్తూ ఉంటారు. ఏంటమ్మా మీకు ఉపాధి అవకాశాలు మీ పరిస్థితి ఏంటని నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చింది క్లినికల్ సాస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ని, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది సార్. అది కానీ నేర్చుకున్నట్లయితే మాకు ఒక 3 to 4 lakhs రూపీస్ శాలరీ వస్తుంది. మా బీఫార్మసీ బేస్ చేసుకుని ఇది కానీ చదువుకున్నట్టయితే మనకి ఆపర్చునిటీ అయితే 4 lakhs అప్రాక్సిమేట్ గా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అట్లా లేకుండా బీఫార్మసీ విత్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కానీ నేర్చుకున్నట్లయితే దాంట్లో సర్టిఫికేట్ కోర్స్ చేసుకున్నట్లయితే ఒక 16,000 నుంచి 17,000తో మేము కెరియర్ స్టార్ట్ చేయొచ్చు సార్. మాకు ఫార్మసిస్ట్ గా పోతే మాత్రం నిజంగా అవకాశాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ కూడా పెద్దగా రిక్వైర్మెంట్ లేదు. అవసరానికి మించి మేము ఒక రకంగా ఉన్నట్టే సార్. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఉద్యోగం కొట్టడానికని పిల్లలు చెప్పినటువంటి మాట. నేను ప్రీవియస్ వీడియోలో కూడా బీఎస్సీ అలైడ్ సైన్సెస్ చెప్పినప్పుడు నేను చెప్పానండి. ఇప్పుడు 25,000 రిక్వైర్మెంట్ లేదు. కౌన్సిలింగ్ లో వరకు లేకపోతే మంచి కాలేజీల వరకు చేరినాయనుకున్నాను. మంచి ర్యాంక్ వచ్చి చేరినటువంటి మీకు ఖర్చు లేకుండా అయిపోతుంది. జగనన్న విద్యాదయం ఉంది, ఇటు పక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, మీకు సీట్ వచ్చింది, హ్యాపీగా చేరేసేయండి. మేనేజ్మెంట్ కట్టి చేరే అంత వర్త్ఫుల్ కోర్స్ అయితే బీఫార్మసీ కాదు. మీరు మంచి కాలేజీలో వచ్చింది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అట్లీస్ట్ వాళ్ళు ల్యాబ్స్ గిబ్స్ అన్ని మంచిగానే కండక్ట్ చేస్తారు. అటువంటి కాలేజీలో మీకు సీట్ వచ్చింది అనుకుందాం. మీరు కౌన్సిలింగ్ లో వస్తే హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. కానీ దానికి సంవత్సరానికి ₹1,00,000 కట్టి మళ్ళీ ఇంకా కొన్ని కాలేజీలో అయితే నేను విన్నాను ₹2,00,000 డొనేషన్ కట్టి చదివేంత డెకరేషన్ బీఫార్మసీకి అయితే 100% లేదండి. ఎందుకంటే మీరు అంతే డబ్బుని అంటే 2,00,000 డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు వచ్చేసి ఒక 70,000 వేసుకున్నా కానీ 7,428 28 అదొక 2 అంటే ₹5,00,000 మీరు కట్టి బీఫార్మసీ చదివితే మీకు వచ్చే జీతం అదే ₹12,000 నుంచి ₹15,000. మీరు ఆ ప్లేస్ లో కానీ అదే డబ్బుల్ని బీఎస్సీ నర్సింగ్ పెట్టుకున్నారనుకోండి, ఇయర్లీ 1 lakh కాడికి పెట్టుకుంటే మీకు విదేశాలకు పోయేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఈవెన్ లోకల్లో చదివినా ₹20,000 ఉంటుంది. మళ్ళీ జీరియాట్రిక్ నర్సింగ్ లాంటి సబ్జెక్ట్ తీసుకుని మళ్ళీ హోమ్ సర్వీస్ లాంటివి కానీ చేసుకున్నట్లయితే ఇంకొక ₹20,000 ఎక్స్ట్రా సంపాదించుకోవచ్చు. మీకు ఫార్మసీలో అసలు బయటికి పోయి పార్ట్ టైం చేసుకునేటువంటి స్కోప్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు 10 గంటలు మీరు ఫార్మర్ షాప్ లో పనిచేస్తారు. మీరు బీఫార్మసీ చేరే ముందు మీకు ఎక్కడ పట్టినా గల్లీలో దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని ఇక్కడ మెడికల్ షాపులు ఉన్నాయి కదా. ఒక మెడికల్ షాప్ పెట్టాలి అంటే కంపల్సరీగా వాళ్ళు బీఫార్మసీ చదివి ఉండాలి, ఫార్మసిస్ట్ అయి ఉండాలి. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. మీరు పోయి ఆ ఫార్మసీలో పనిచేసేటువంటి వ్యక్తుల దగ్గర మాట్లాడండి. అలా నేను ఇట్లా బీఫార్మ్ మన ఇంటర్మీడియట్ అయిపోయింది బైపీసీలో 90%, 80% మాకు మార్కులు వచ్చినాయి. నేను బీఫార్మసీ చేయాలనుకుంటున్నాను, నన్ను చదవమంటావా వద్దా? 90% నేను కూడా ఒక 5 నుంచి 10 మందిని అడిగి చూశాను. వద్దన్నా మాకైతే చాలా ఇబ్బంది ఉంది, కెరియర్ అయితే చాలా డల్ గా ఉందని చెప్పారు. ఆకాశమే హద్దుగా అవకాశం ఉన్నటువంటి రంగాలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు గొర్రెదాట లెక్క ఒకరిని చూసి ఇంకోరు అనగా మీకు ప్యాషన్ ఉంది, మీ పేరెంట్స్ ఫార్మా రంగంలో ఉన్నారు, మీకు ఒక ఫార్మసీ షాప్ ఉంది, లేకపోతే మీ చెల్లిలో లేకపోతే మీ బంధువులకో ఎవరికో హాస్పిటల్ ఉంది, మీరు అక్కడ మెడికల్ షాప్ పెట్టుకొని రన్ చేసుకుంటే అది లాభదాయకమైన బిజినెస్. అంతేగాని మీరు అసలు ఈ ఫీల్డ్ తో సంబంధం లేనటువంటి వాళ్ళు అయ్యండి బీఫార్మసీ చదువుకొని ఏదో జీవితాన్ని ఉద్ధరించి మనం తద్వారా ఉద్యోగం చేయడం ద్వారా ఏదో సాధించి పెడదాం అనుకున్నటువంటి పిల్లలకైతే బీఫార్మసీ మీ కప్ ఆఫ్ టీ కాదు. అలాంటి పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు కౌన్సిలింగ్ లో మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, ఫీజు రీఎంబర్స్మెంట్ తో చదువు అయిపోతుంది, హ్యాపీగా అది చదువును కంప్లీట్ చేసి అక్కడ ఉండగానే క్లినికల్ సాస్ లాంటిదో లేకపోతే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లాంటిదో లేకపోతే ఇంకేదైనా దానికి రిలవెంట్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ నేర్చుకొని తద్వారా మీరు ఉపాధి పొందేదానికి ప్రయత్నం చేయండి తప్ప ఇది డబ్బులు కట్టి చదివేంత వర్త్ఫుల్ కోర్స్ అయితే బీఫార్మసీ కాదు. పర్టికులర్ గా డొనేషన్ కట్టి చదవడానికి అయితే ఇది కంప్లీట్ గా అన్ఫిట్ కోర్స్. ఎందుకంటే మనకి చాయిసెస్ అండి, చాయిసెస్ ఉన్నప్పుడు మంచి చాయిస్ ఉన్నప్పుడు సహజంగా మనం బ్యాడ్ చాయిస్ ఎందుకు ఎంచుకుంటాం? సార్ మీరు భలే ఉన్నారు, బాగా చెప్పొచ్చారు, నేను బీఫార్మసీనే తీసుకుంటా,
నేను 2,00,000 3,00,000 డొనేషన్ కట్టే తీసుకుంటా, మీకు వచ్చిన బాధ ఏంది? నాకెందుకు బాధ? పైసలు మీవి, జీవితం మీది, కోల్పోయే జీవితం మీది, నాకేమి ఇబ్బంది. కానీ ఒక కౌన్సిలర్గా, మార్కెట్ అనలిస్ట్గా ఉన్నటువంటి నిజాన్ని మీకు చెప్పడం అనేది నా బాధ్యత. దాన్ని తీసుకోవటం పూర్తిగా మీ స్వేచ్ఛ, మీ ఇష్టం. నేనేం తప్పు మాట చెప్పలేదు కదండి. మీరు బీఫార్మసీ చేరే ముందు మీకు నియర్ బై ఉన్నటువంటి ఫార్మసీ షాప్‌లోకి పోయేసి బీఫార్మసీ చదివిన అతనితో మాట్లాడండి. లేదు అసలు మీ ఏ బీఫార్మసీ కాలేజ్ అయినా సరే మీరు 2,00,000 పెట్టి డొనేషన్ కట్టిపోతున్నారు కదా! దానికి ఒక ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఉంటారండి. 95% కాలేజీలకైతే ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌లే ఉంటది దీనికి. అసలు ప్లేస్‌మెంటే లేదు. ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌తో ఏం పని ఉంటది? ఇప్పుడు కంపెనీస్ వచ్చి డ్రైవ్స్ పెట్టి, డ్రైవ్స్ కండక్ట్ చేసి ప్లేస్‌మెంట్ ఇచ్చే పరిస్థితి బీఫార్మసీ కాలేజీలకు ఉందా? ప్లేస్‌మెంట్ ఆఫీసర్ లేనప్పుడు ప్లేస్‌మెంట్‌కి తీసుకోవడానికి కంపెనీలు రానటువంటి పరిస్థితుల్లో మార్కెట్‌లో ఆ పని చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ చదువు చదివినటువంటి వాళ్ళు దీని గురించి నెగెటివ్‌గా చెప్తున్నటువంటి సందర్భంలో మీరు నౌకరీ పోర్టల్‌లో పోయేసి బీఫార్మసీ ఫ్రెషర్ అని చెప్పేసి ఒక డమ్మీ అప్లికేషన్ దాంట్లో అప్‌లోడ్ చేయండి. మీరు వారం 10 రోజులైనా ఒక్క కాల్ కూడా రాదు మీకు. ఉద్యోగ అవకాశాలు లేవు. చేసినటువంటి వాళ్ళు మంచిగా చెప్పట్లేదు. అనవసరంగా మీరు పైసలు పెట్టాల్సొస్తుంది. మీకేం మంచి సీట్‌గా మంచి అంటే మీకు మెరిట్ సీటు లేకపోతే మీ స్వార్జితమైనటువంటి సీట్ కాదు. మళ్ళీ మీ పేరెంట్స్ డబ్బుల మీద ఆధారపడి చదవాలి. ఇన్ని ఫ్లాస్ ఉన్నప్పుడు బీఫార్మసీ చదవకపోవడమే ఉత్తమ మార్గం. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆ రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులకు సంబంధించినటువంటి పిల్లలైతే మీరు హ్యాపీగా చదువుకోండి. మీకు ఫ్రీగా సీటొచ్చింది. అట్లా కూడా చదువుకోండి. మంచి కాలేజీలో సీటొచ్చింది. అట్లా కూడా చదువుకోండి. కానీ దీనికోసం పైసలు పెట్టడం అనేది ఒక శుద్ధ దండగ పని. ఎందుకంటే దీనికి చాలా ఆల్టర్‌నేటివ్స్ వచ్చేసాయి. పీపుల్ చాలా స్మార్ట్ కదండీ. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇక్కడి నుంచి విజయవాడకు పోవాలంటే ఆర్‌టీసీ బస్‌కి 6 గంటల సేపు పడుతుంది. ఒక రూ. 500 చార్జ్ అనుకుందాం. ఇంకా ఒక రూ. 100 తక్కువ చార్జ్‌కి కంఫర్టబుల్‌గా, నాన్ స్టాప్‌గా ఏసీ మంచిగా లోపల సినిమా ఏసి ప్రైవేట్ బస్సులో ఏసిండ్రనుకోండి. జనాలు ఎటు పోతున్నారు? అందరూ ట్రావెల్స్ బస్‌లో పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ కాదని ఆర్‌టీసీని ఆదరిస్తున్నారా? అట్లా ఉండదు. మనుషుల యొక్క మైండ్ సెట్ ఏందంటే, వాళ్ళకున్నటువంటి పాజిబుల్ వేస్ అండ్ ఆప్షన్స్‌ని బేస్ మీదే వాళ్ళ యొక్క కోర్స్ సెలక్షన్ అనేది ఉంటదనుకుంటున్నాను గానీ, గురదాటనేటువంటి రోజులు పోయినాయి. ఈ రోజు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మొబైల్ గాడ్జెట్‌లో ఉంది. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కాదా అని రైటా? రాంగా అని తెలుసుకోవటం మీకు 5 నిమిషాల పని కూడా పట్టదు. కాబట్టి రాంగ్ చాయిసెస్ చేసి బీఫార్మసీ కోర్స్ అయితే ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధం లేనటువంటి, ఆ యొక్క రంగంలో ఏమాత్రం బంధువర్గం గాని, తెలిసినటువంటి వారు గాని, మిమ్మల్ని దగ్గరకి తీసుకునేటువంటి మీ భవిష్యత్తుని దగ్గరికి చేర్చగలిగినటువంటి వారు మీకెవరు తెలిసిన వాళ్ళు ఈ రంగంలో లేనప్పుడు, మీరు దయచేసి ఈ రంగానికి రావద్దు. ఆల్టర్‌నేటివ్‌గా నేను చెప్తున్నా బీఎస్సీ నర్సింగ్ బ్రహ్మాండంగా ఉంది. బీఎస్సీ అలైడ్ సైన్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక అట్లా కాదనుకున్నప్పుడైతే మీ ఊర్లో బీఎస్సీ, బీజెడ్సీ చదువుకోండి తప్ప, బీఎస్సీ, బీజెడ్సీ అయితే ఎందుకంటే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌లో పనయిపోతుందని నేను చెప్పేది. పైసలు పెట్టి పొలాలు రాలగొట్టుకునే పని మాత్రం చేసుకోవద్దు. సో, మై చాయిస్ విల్ ఆల్వేస్ నాట్ బి ఏ బీ ఫార్మసీ. బికాస్ దిస్ ఈస్ ద ఎక్స్‌ప్లనేషన్. థాంక్ యూ.